అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దించిండి ఆడాడ. వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళకు పుట్టుకున్న ఓటేస్తే మనం ఊరు పొంట పోస్టులు కనిపించుకోవాలి, ఈయన కనిపించిండా అని అన్నారు. ఆ పరిస్థితికి వస్తుంది. డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇలా భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని చూస్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఈ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కుట్రలను బయట పెడుతూనే ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో ఒక మాట రాసి ఏమని, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్. ఎంతమందికి ఇస్తారు సార్ అంటే ఈ దేశంలో 80 కోట్ల మందికి ఇస్తాము అంటున్నాడు. అంటే 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టే కదా లెక్కలు. ఇంకా 5 ఏళ్ల పాటు వీళ్ళని పేదరికంలో ఉంచుతా అని చెప్తున్నట్టుగా. భారతదేశంలో మొన్ననే నేను ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసిన. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోత పెడితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మరో 50,000 ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఇది బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ దినపత్రిక కథనం. ఇది ఉద్యోగ కల్పన లేదు, ఏం లేదు. ఇవాళ మాట్లాడుతా ఉన్నాడు ఎక్కడికి, ఔరంగజేబు దాకా పోయింది. ఇప్పుడు ఔరంగజేబు దాకా పోయి ఔరంగజేబుని ఎవరైనా చూసినామన్నాడు? ఇందిరాగాంధీని చూసిన వాళ్ళు ఉన్నారు, నెహ్రూని చూసిన వాళ్ళు ఉన్నారు, రాజీవ్ గాంధీని చూసిన వాళ్ళు ఉన్నారు. ఔరంగజేబు అక్కడి నుంచి ఇంకా వెనక కాలానికి పోతాడు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న మీద 70 కేసులు పెడితే ఈ వర్ధన్నపేటలో ఆరూర్ రమేష్ భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు అందులో 4 ఉన్నాయి. ఈ భూ కబ్జాలన్నీ ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే ఈ అవినీతి పరులందరినీ భారతీయ జనతా పార్టీలోకి తోలిందే కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆరూర్ రమేష్ గారికి కేసీఆర్ దీవెనలంతా ఉన్నాయి అక్కడ. వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. ఈ చీకట్ల గొంగడి కప్పుకొని పోయి మోడీని కలిసి వచ్చిండు కేసీఆర్. అందుకోసమే ఈ దేశంలో 400 సీట్లు కావాలంటుండు. భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మన హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఏమంటున్నారు నరేంద్ర మోడీ గారు? ముస్లింల రిజర్వేషన్లు లాక్కొని గుంజి రద్దు చేసి బీసీలకు ఇస్తా అని చెప్తా ఉన్నారు. బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు 27%, ముస్లింల దగ్గర నుంచి 4% గుంజి 31 చేస్తా అంటున్నాం. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపు పొద్దుగాల కడియం శ్రీహరి గారి కూతురు కావ్యకి ఓటేసి గెలిపిస్తే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ ఇచ్చే 31 కావన్నా రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి 50% కావన్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెంచే ఆలోచనతో ఎవరికి ఎంత వాటా ఉంటే జనాభాలో అంత భాగీదారి ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తా ఉంది.